నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు, నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న వైసీపీ, అందుకే అలజళ్లు సృష్టిస్తుందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. తూర్పులో వేగవంతంగా అభివృద్ధి పనులు, నెహ్రూ నగర్లో సీసీ రోడ్డుకి ఎమ్మెల్యే నసీర్ శంకుస్థాపన. గడువుకు ముందే సర్ ప్రక్రియ పూర్తి చేయండి, అధికారులను ఆదేశించిన కమిషనర్ మయూర్ అశోక్. ప్రశ్న రావణ్ అనుచిత వ్యాఖ్యల్ని ఖండించిన జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. జగన్ ప్యాకేజీ కోసం అలా మాట్లాడుతున్నారంటూ మండిపాటు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉండటాన్ని చూసి ఓర్వలేని జగన్ సమాజంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మహిళల చీరకట్టు, బొట్టుపై నీచంగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. మీ బాస్ జగన్ను చూసి ఇలా తయారైనట్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. మతిస్థిమితం లేని వైసీపీ నేతలు మాట్లాడే పిచ్చి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని మంత్రి చెప్పారు. గుండెల మీద చేసుకొని చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఏ మహిళ అయినా ఒక పౌడరు, కాటిక, బొట్టు పెట్టుకోకుండా బయటకు వచ్చిన మహిళ ఎక్కడైనా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు మహిళలు. ఎందుకనంటే వాళ్ళ ఇష్టం బట్టి వాళ్ళు వివిధ రకాలుగా తయారవుతారు. అయితే మీరు మనుషులు తయారవడాన్ని కామెంట్ చేస్తారు, మనుషులు చీరకట్టు కామెంట్ చేస్తారు, మనుషులు కలర్లే కామెంట్ చేస్తారు, వాళ్ళ బాడీ షేమింగ్ కామెంట్ చేస్తారు. అంటే మీకు సభ్యత, సంస్కారం ఉన్నట్టా లేనట్టా? దీనికి మీకు మహిళా కమిషన్ పిలిస్తే మీ వాక్యల్ని మీరే సమర్థించుకొని మాట్లాడారు చూశారు. అది సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ తలదించుకునే విధంగా ఉంది. గిరిజనుల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేసే దిశగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. స్వతంత్రోద్యమంలో గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య జయంతి వేడుకల్లో పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ అధికారి దుర్గాబాయ్, పోతురాజు సమత, కొనకళ్ల సత్యం, కస్కుత్తి హనుమంతరావు, ఈరంటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా ఆనాడు బ్రిటిష్ వారిని నిలదీసినటువంటి వ్యక్తిగా గిరిజనుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ ఈరోజు గిరిజనులను వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. ఈరోజు ఆయన స్ఫూర్తితో ప్రభుత్వం కూడా ముందుకు సాగుతూ ఉంది. ఈరోజు క్రమశిక్షణ అనేటువంటి విషయానికి ఒక మారుపేరుగా ఉన్నటువంటి కొణిజేటి రోసయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా తప్పకుండా ఆయన ఇచ్చినటువంటి బాటలో ముందుకు సాగుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. నాస్ సెంటర్లో జరిగిన అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకల్లో కలెక్టర్ సాయికాంత్ వర్మ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి దుర్గాబాయ్, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకుల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొని నివాళులర్పించారు. బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టేందుకు మన్యం వీరులను తయారు చేసి తమ హక్కులను కాపాడుకున్న మహనీయులు అల్లూరి సీతారామరాజు అని కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ కొనియాడారు. బ్రిటిష్ పాలనలో ట్రైబల్ ఇష్యూస్ని ముందుకు తీసుకొని వచ్చి మెయిన్ స్ట్రీమ్ ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ మూమెంట్లో వాళ్ళని భాగస్వాములు చేస్తూ ఆయన మన్యం వీరుడిగా ఆయన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన విధానాన్ని మనం అందరం కూడా స్ఫూర్తిగా పొందుతూ ఈరోజు జయంతిని పురస్కరించుకొని ఆయన్ని తలుచుకుంటూ ఆయన నేర్పిన విలువలని
మనం అందరం కూడా గుర్తుంచుకోవాలని ఆశిస్తూ త్యాగాలను వారి కుటుంబాన్ని వారి భార్యను కూడా చేసుకోబోయే భార్యని కూడా పోగొట్టుకొని భారత స్వతంత్రం కోసం ఒక మన్యంలో విప్లవాన్ని సృష్టించి మరి ఒక మన గంటయ్య దొర గారిని పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి విప్లవీరులందరిని పెట్టుకొని ఎంతోమందిని ధనమాన ప్రాణాలను పోగొట్టుకొని ఆయన అడవిలో ఉన్నటువంటి వనమూలికలతో వైద్యం చేస్తూ మరి ఈ రోజున ఇంత స్వతంత్రంగా బతుకుతున్నామంటే ఆయన చేసిన త్యాగ ఫలమే ఈరోజు అల్లూరి సీతారామరాజు గారిని మనం త్యాగించుకుంటున్నాం. బ్రిటిష్ పాలకుల దురాగతాలను ఎదురొడ్డి మన్యం ప్రజల హక్కుల్ని కాపాడిన మహనీయులు అల్లూరి సీతారామరాజు అని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. నార్త్ సెంటర్లో జరిగిన అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, డీఆర్ఓ కాజావలి, ట్రైబల్ ఎఫ్ఎస్సీ దుర్గాబాయ్, పొల్యూషన్ బోర్డు అధికారి నజీనా పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరువళ్లూరి పద్మావతి, పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు. వారందరూ కూడా ఆ మహానుభావుడి జయంతిని ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ప్రభుత్వం తరపున కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల సంక్షేమానికి, తెలుగు ప్రజల హక్కులకు, తెలుగు ప్రజల అభివృద్ధికి ఎవ్వరు చరిత్రలో కానీ వర్తమానంలో కానీ ఎవ్వరు కృషి చేసినా వారిని స్మరించుకోవడం, వారిని ఇలాంటి పర్వదినాన అందరూ కలిసి ఒక పండుగలాగా జరుపుకోవడం మరి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆయన ఆదేశాల మేరకు ఈరోజు మా డిపార్ట్మెంట్లో మరి ఇటు కలెక్టరేట్ తరఫున డిఆర్ఓ గారు వచ్చారు. మా సోదరులందరి సమక్షంలో ఈరోజు ఆ మహానుభావుడి యొక్క జయంతిని జరుపుకోవడం మాకు గర్వకారణంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్యాకేజీ ఇవ్వటం వల్లనే దళిత సభలో పవన్ కళ్యాణ్ ని తిట్టారా అని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రశ్నించారు. లాడ్జి సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదే వెంకటేశ్వరరావులు మాట్లాడారు. కుల సంఘాల పేరుతో మీటింగులు పెట్టి ప్రశ్నారావణ్ పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీకి కొన్ని కులాలను దూరం చేసేందుకే కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి విషప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. మీరు మాట్లాడే ప్రతి మాటకి బదులుగా సమాధానం చెప్పేందుకు మా వీర మహిళలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. 2019 నుంచి 24లో సుధాకర్ అనే డాక్టర్ని, దళిత డాక్టర్ని మాస్క్ అడిగితే పిచ్చోడని పోలీసులు కొట్టి చంపితే మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలని అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ని ఎమ్మెల్సీ చంపి ఇంటికాడ ప్యాకేజ్ ఇస్తే మీ నోట్లో ఏం పెట్టుకున్నారని అడుగుతా ఉన్నా. మరి ఏదైతే దళితులకి విదేశీ అంబేద్కర్ విద్య 12 లక్షల రూపాయలని మీరు రద్దు చేసినప్పుడు మీ నోట్లో ఏం పెట్టుకున్నారా రావణ్గా అని అడుగుతా ఉన్నా. నేను నువ్వు దళితుల తరఫున మాట్లాడతావా? నువ్వు ప్యాకేజ్ తీసుకొని దళితుల్ని రెచ్చగొట్టి జనసేన పార్టీకి వ్యతిరేకంగా తీసుకొచ్చే దానికి వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి అవకాశం వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళు రోడ్లకు హక్కుగా ఫీల్ అయ్యి ఎవరిని పడితే తిడతా ఉంటే సమాజంలో ఎవరో చూస్తా ఊరుకోరనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ స్టార్ట్ అయిన తిరుగుబాటు ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారం మాట్లాడితే తిరిగి ఎదిరించడానికి జనసేన పార్టీ, జన సైనికులు, వీర మహిళలు సిద్ధంగా ఉన్నారు అని మీకు తెలియజేస్తా ఉన్నా. కమిషనర్ మయూర్ అశోక్ ఆకులవారి తోటలోని ఇరిగేషన్ కార్యాలయం, నేతాజీ నగర్, వెంగళరావు నగర్లోని పోలింగ్ కేంద్రాల ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమాన్ని గడువులోగా పూర్తి చేసేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఎందుకంటే గడువు 15వ తేదీ నాటికి ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా లేదా ఫారాలను అందరూ ఒక్కసారిగా తీసుకురావడం వల్ల వాటిని డిజిటలైజేషన్ చేయలేకపోతే ఈ నెల 21న విడుదలయ్యే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో ఓటర్గా పేరున్నది కనుక గడువు కంటే ముందుగానే ఫారాలను అందిస్తే వాటిని ఏ రోజుకు ఆ రోజు డిజిటలైజేషన్ చేయడం జరుగుతుందన్నారు. కనుక ఓటర్లు కూడా తమకు అందిన ఎన్యూమరేషన్ ఫారాలను నింపి BLOలకు అందించాలని కోరారు.
ఓటర్లు ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా 2002 సంవత్సరంలో ఓటర్ నమోదుకు సంబంధించిన వివరాలు ఉంటే వాటిని సిద్ధంగా ఉంచుకోవాలని, లేకపోతే తల్లిదండ్రులు లేదా అవ్వ తాత నానమ్మల్లో ఎవరిదైనా ఓటు ఏ రాష్ట్రం, నియోజకవర్గం, పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్లో నమోదై ఉందో ఆ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. నెహ్రూ నగర్లో 76 లక్షలతో సీసీ రోడ్, ట్రైన్ నిర్మాణంకు స్థానిక నాయకులతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు దాదాపు 80 కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు నసీర్ వివరించారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా మాజీ సీఎం జగన్ తీరు ఉందని, ఇప్పటికైనా మారకుంటే ప్రజలు వైసీపీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. 80 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి అంశాలే కాకుండా నగరానికి అవసరమైనటువంటి మంచినీటి సరఫరా దగ్గర నుండి, అవుట్ఫాల్ డ్రైన్స్ దగ్గర నుండి, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దగ్గర నుండి అనేక అంశాల మీద దృష్టి పెట్టి ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటా ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా నెహ్రూ నగర్ ప్రాంతానికి సంబంధించి చాలా కాలం నుండి ఈ ప్రాంతంలో వర్షపు నీరు చేరి ఎక్కడో బొంగరాల బీడు నుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా ఈ ప్రాంతంలో బుచ్చే తోట, అలాగే ఈ ప్రాంతం అంతా మునిగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ లో టైల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని రోడ్లు వేయించడం అనేది. అల్లూరి సీతారామరాజు ఆశయాలు పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 130వ జయంతి వేడుకలు నాస్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, రామచంద్రరాజు, ఇతర ప్రముఖులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు దాటినా నేటికి మన్యం ప్రాంతంలో ప్రజలకు సరైన మౌలిక వస్తువులు లేకుండా అల్లాడుతున్నారని తెలిపారు. అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజలను చైతన్యం చేసి బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి నిలిచిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయాలను నేటి పాలకులు ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కొండా శివరామరెడ్డి, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజుకి ఘనమైన నివాళులు అర్పించడం అంటే గిరిజనుల్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చి మిగతా ప్రజలతో సమాన స్థాయికి వారిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనులు దాదాపు 6% మంది గిరిజనులు ఉన్నారు. వారందరి యొక్క అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైన కృషి జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆయన ఈ దేశం కోసం ఒక స్వాతంత్రం అంటే చాలామంది అనుకుంటారు ఇండిపెండెన్స్ వచ్చిందని. ఇండిపెండెన్స్ కాన్స్టిట్యూషనల్గా మనకి ఇచ్చిన రైట్స్ అన్నీ మనం అనుభవిస్తున్నామా లేదా అని మళ్ళీ ఆలోచించుకోవాల్సిన రోజులు వచ్చినాయి. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఎంతవరకు మనం ఆయన ఆశయాలు సాధించాము, ఆయన ఆశయాలు సాధించడానికి ఇంకేం కృషి చేయాలి అన్న దాని మీద మనం అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. నాస్ సెంటర్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటిష్ వారి టూటాలకు ఎదురొడ్డి నిలిచిన గొప్ప వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఆయన్ని నివాళులు అర్పిస్తూ వారి యొక్క స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని అందరం మననం చేసుకుంటూ లాస్ట్ టైం నరేంద్ర మోడీ గారు భీమవరంలో ఆయన విగ్రహం ఓపెన్ చేయడం జరిగింది. అది ఈ రోజుని అందరూ రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణంలో చేసుకోవడం జరుగుతుంది. ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. మరొకసారి మననం చేసుకోవాలని యువతకు స్ఫూర్తి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. భారత ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ఎన్యుమరేషన్ గడువుని మరో 4 రోజులు పొడిగించాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఎన్నికల సంఘం సర్ కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనివల్ల ప్రజాస్వామ్యంకు విఘాతం కలుగుతుందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, రమేష్ పట్నాయక్, సురేష్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితా నుంచి ఓట్లు తొలగించే కుట్రలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తమ ఓటు పోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని లక్ష్మణరావు చెప్పారు. అనేక జిల్లాల సమాచారాన్ని మనం చూస్తే సుమారు 40% మాత్రమే తిరిగి వచ్చింది.
గుంటూరు లాంటి జిల్లాలో 48% మాత్రమే తిరిగి వచ్చింది. అంటే ఇంకా 10 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ 10 రోజుల్లో మహా వస్తే ఇంకో 30% రావచ్చు. అంటే ఇంకా 30% రాకుండా అయిపోదు. కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశంలో మేము డిమాండ్ చేస్తుంది అందరం కూడా ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియకు సంబంధించి ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియకు సంబంధించి ఇంకో 4 రోజులు గడువు పెంచాలి. జూలై 14 నుంచి కనీసం ఆగస్టు 14 దాకా పెంచాలి. అలా అయితేనే ఓటర్లు అందరూ కూడా వాళ్ళు ఈ ప్రక్రియలో భాగస్వాములై తమ పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం మీడియాతో మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పార్టీ నేతలు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు కొనసాగించాలని సూచించారు. అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చునే వరకు నిరంతరం శ్రమించాలని తెలిపారు. అనంతరం మాజీ గవర్నర్ కొనచేటి రోసయ్య వంగవీటి రంగ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రోసయ్య రంగా చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్ బాబు, ఏఐసీసీ మెంబర్ వనకూరు శ్రీనివాస్ రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. నేను ప్రత్యేకంగా ఉదాహరణ ఇవ్వాల్సిన పని లేదు. మీ అందరికీ తెలుసు ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తున్నాయి. గత 5 సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకొని ఏ రకంగా ప్రపంచంలో ఉన్న తెలుగుదేశం అభిమానులందరూ వచ్చి ఈ కూటమి గెలిపిస్తే ఈరోజు 2 సంవత్సరాలు గడవక ముందే అంత అయిష్టత ప్రజల్లో ఏర్పడింది. వారికి కూడా తెలుసు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అని ఈ దేశంలో మంచి జరగాలి, ఈ మోడీ గారి బీజేపీ పరిపాలన అంతం కావాలని కోరుకునే చాలామంది మాకు వ్యక్తిగతంగా చెప్తున్నారు. మంచి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంలో షాపులు తొలగించడం వలన ఉపాధి కోల్పోయిన ఉద్యోగులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నగర్ షాప్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం వల్ల షాపులు తొలగించడంతో ఎంతో మంది ఉద్యోగులు ఉపాధి లేక రోడ్డును పడ్డారని తెలిపారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం షాపు యజమానులతో పాటు ఉద్యోగులకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఆర్యూబీ కూడా నిర్మాణం చేస్తే ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. అనంతరం లేబర్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఉపాధి కోల్పోతున్న షాపు ఉద్యోగులందరికీ కూడా 2013 భూసేకరణ చట్ట ప్రకారం న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ బ్రిడ్జి నిర్మాణం వలన దాదాపుగా 500 కుటుంబాలు ఈరోజు రోడ్డును పడే పరిస్థితి ఉంది. అట్లాగే ఏదైతే షాపు యజమానులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తూ ఉంది. అదేవిధంగా షాపుల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా 2013 భూసేకరణ చట్ట ప్రకారం యజమానులతో పాటు అందులో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలని కోర్టులు తీర్పు చెబుతా ఉన్నాయి. దానికి అనుకూలంగా మేము వాళ్ళకు న్యాయం చేయాలని ఈరోజు లేబర్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో కూడా ఇదే సమస్య మీద జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డీసీఎల్ గారిని కలిసి మా సమస్యలను పరిష్కరించమని ఈరోజు వేడుకుంటా ఉన్నాం. రాష్ట్ర డేటా భద్రత కోసం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లో సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ల బలోపేతం అంశంపై ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వర్క్షాప్ ఏపీటీఎస్ నిర్వహించింది. ఈ వర్క్షాప్ కి ముఖ్య అతిథిగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ శాఖల్లో అమలవుతున్న సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వ డేటా భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలతో సచివాలయంలో ఏపీటీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ వర్క్షాప్లో ముఖ్య అతిథిగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సేవలను వేగంగా డిజిటలైజ్ చేస్తోందని, ఈ నేపథ్యంలో పౌరుల వ్యక్తిగత సమాచారం, ఆరోగ్య వివరాలు, విద్య, భూ రికార్డులు, సంక్షేమ పథకాలు, ఆర్థిక లావాదేవీల వంటి అత్యంత కీలకమైన ప్రభుత్వ డేటాను రక్షించడం
ప్రభుత్వ అత్యున్నత బాధ్యతగా మారిందని మన్నవ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా నిడమరులో ప్రభుత్వం విద్యార్థులకు అన్ని వసతులతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ లీప్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని అన్ని తరగతి విద్యార్థుల సామర్థ్యాలు, వసతులు పరిశీలించి పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాఠశాలలను రాష్ట్రంలో అగ్రగామిగా పేరు తెచ్చుకునే విధంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని డీఈఓ అన్నారు. పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం పాత గుంటూరు సిఐటియు కార్యాలయంలో కామ్రేడ్ సిహెచ్ బాబురావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడుతూ సర్పంచ్ పాలన ముగిసి అధికారుల పాలన వచ్చినప్పటికీ వీళ్ల బ్రతుకుల్లో ఎటువంటి మార్పు లేదని అన్నారు. ఇప్పటికే మేజర్ పంచాయతీల్లో 3 నుండి 9 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయని, జీతం అడిగితే నువ్వు రేపటి నుంచి పనిలోకి రావద్దని చెప్పడం అధికారుల దివాలా కోరుతనానికి నిదర్శనమని అన్నారు. పంచాయతీ కార్మికుల సంక్షేమం లేకపోతే వాళ్ళ సమస్యల పట్ల ఎంత తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు అనేటువంటి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. మన మంత్రిగా ఈ సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మిగిలిన అనేక సందర్భాల్లో మాట్లాడుతూ తాను బాధ్యతలో లేను కాబట్టి మొత్తం శాంతి భద్రతలకు సంబంధించి ఈ రకమైన పరిస్థితి ఉంది, నేను మంత్రిని అయితే కనుక నా తడాకు చూపిస్తాననేటువంటి భక్తులు ఆయన మాట్లాడుతున్నారు. ఇవాళ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి బాధ్యత నేరుగా పవన్ కళ్యాణ్ గారిదే. గత సంవత్సరంన్నర పైగా పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల్ని విన్నవించి ఈ సమస్యలు పరిష్కారం చేయమని అడగటం కోసం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు యూనియన్ గారు. ఇవాళకి కూడా ఆయన అపాయింట్మెంట్ దొరకడం లేదు అని చెప్పేసినంటే మరి పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఎవరికి ఇస్తారు అని చెప్పేసినటువంటిది ఈ యూనియన్గా ప్రశ్నిస్తా ఉన్నాం. పార్ట్ టైం అధ్యాపకులు ఉపాధ్యాయుల్ని పర్మనెంట్ చేయాలని కృష్ణా గుంటూరు ఉపాధ్యాయుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో లగడపాటి గోపాల్ మాట్లాడారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రైవేటు విద్యారంగ ఉద్యోగులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ చేయాలని కోరారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, తనను గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయులకి బకాయిలు ఉన్నాయి, రిటైర్మెంట్ బకాయిలు ఇవ్వట్లేదు, అవన్నీ ఇవ్వాలని. అలాగే హెల్త్ కార్డు ప్రైవేట్ వాళ్ళకి లేవు, అవి ఇవ్వాలి, అందజేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే హెల్తే చాలా ఎక్కువ ఖర్చులు కూడుకున్నది. అందుకని హెల్త్ కార్డులు ఇద్దరికి ఇవ్వాలి పూర్తిగా అనేది మేము డిమాండ్ చేస్తాం. అలాగే మనకి ఒత్తిడితో కూడుకున్న మైక్రో షెడ్యూల్ అమల్లో ఉన్నాయి ప్రైవేట్ కాలేజీల్లో కానీ ఎట్లయినా కానీ. ఆ ప్రైవేట్గా ఒత్తిడిలో ఒకరోజు ఆబ్సెంట్ అయ్యాడంటే అది కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది, ఆ సిలబస్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అందువల్ల మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి నెలలో 2 రోజులు టైం టేబుల్లో ఖాళీగా ఉంచాలి. ఏదైనా ఉపాధ్యాయుడు సెలవు ఉపయోగించుకుంటే మళ్ళీ వచ్చి పరిగెత్తడానికి లేకుండా ఉంది. కాబట్టి మనం ఖాళీగా ఉంచినట్లయితే అతను కొద్ది వెసులుబాటు ఉంటుందనేది మా కోరిక. తర్వాత ఇంకా ఏమున్నాయంటే ప్రైవేట్ వాళ్ళలో అడ్మిషన్స్ కూడా కాదు. వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా నెహ్రూ నగర్లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే నసీర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కులమతాలకు అతీతంగా పేదలకు అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి రంగా అని తెలిపారు. వంగవీటి రంగా మృతి చెంది 3 దశాబ్దాలకు పైగా అయినా నేటికి ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారంటే ఆయన చేసిన సేవలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఎర్రగోపు నాగేశ్వరరావు, వేములకొండ శ్రీనివాస్, వాణి తదితరులు పాల్గొన్నారు. చనిపోయినటువంటి 34 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు తెచ్చుకునేటువంటి నాయకుడు వంగవీటి మోహన రంగా గారు. అధికారం ఉన్నా లేకపోయినా పేద ప్రజల పక్షాన ఉండి వారికి నిరంతరం అండదండగా కొనసాగుతూ తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమ బాట పట్టినటువంటి నాయకుడు వంగవీటి మోహన రంగా గారు. అటువంటి మహానాయకుడి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాకుండా, ఈ వర్గం ఆ వర్గం కాకుండా ప్రతి ఒక్కరు కూడా
ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు, నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న వైసీపీ, అందుకే అలజళ్లు సృష్టిస్తుందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. తూర్పులో వేగవంతంగా అభివృద్ధి పనులు, నెహ్రూ నగర్లో సీసీ రోడ్డుకి ఎమ్మెల్యే నసీర్ శంకుస్థాపన. గడువుకు ముందే సర్ ప్రక్రియ పూర్తి చేయండి, అధికారులను ఆదేశించిన కమిషనర్ మయూర్ అశోక్. ప్రశ్న రావణ్ అనుచిత వ్యాఖ్యల్ని ఖండించిన జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. జగన్ ప్యాకేజీ కోసం అలా మాట్లాడుతున్నారంటూ మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.